తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. జీవితంలో అంటే ఈరోజు మనం మనుగడ సాగించాలన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి తన యాక్టివిటీస్ కొనసాగించాలన్నా, చిన్న స్థాయి నుంచి ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా సరే తమ కార్యకలాపాలు సాగించాలంటే చాలా కీలకమైన అంశము ధనం, ఫైనాన్స్. అంటే ఫైనాన్స్ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా ఇట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ లేకపోతే మనం ఎంత అతలాకుతలం అవుతామో, అదే రకంగా చేతిలో ఫైనాన్స్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. సో ఈ మనిషి యొక్క వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని ఫైనాన్షియల్ యాప్స్, అలాగే కొన్ని ఫైనాన్షియల్ సంస్థలు, అలాగే కొన్ని ప్రైవేటు చిట్స్, ఇట్లాంటివన్నీ మనిషి బలహీనతకి క్యాష్ చేసుకొని తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు పత్తా లేకుండా పోయిన సందర్భాలు కోకొల్లలంటే కోకొల్లలు. అంటే మనకు తెలియకుండానే మన నెంబర్స్ని పట్టుకొని మీకు క్రెడిట్ కార్డు ఇస్తాము, లేకపోతే మీకు లోన్ ఇస్తాము, మీ కారు మీద 50% మీకు లోన్ వస్తుందని చెప్పి చాలా అట్రాక్టివ్గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. విచిత్రం ఏంటంటే మనిషి యొక్క బలహీనత, మనం అడగకుండా వాళ్ళ చుట్టూ తిరగకుండా ఎవరైనా మనకి ఫైనాన్స్ చేస్తామంటే మనం ఎక్కువ దాని గురించి ఆలోచించాం. ఏదైనా బ్యాంక్ ఫోన్ చేసి మీకు ఫైనాన్స్ ఇస్తామండి అంటే మనం వెంటనే దానికి స్పందించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ప్రేక్షకులు గమనించని విషయం, తెలిసిన విషయము, తెలియని విషయం అనటం నాకు తెలియదు. కానీ తీసుకున్న డబ్బులు తప్పనిసరిగా మళ్ళీ రీపే చేయాలనే కాన్సెప్టు వీడు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఎక్కడ ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఇచ్చేవాడికి తెలిసి అలా రికవర్ చేసుకోవాలి. అలాగే తీసుకునేవాడు ఏమనుకుంటాడు, ముందు తీసేసుకుందాం తర్వాత చూద్దాం, రీపేమెంటు అది వచ్చినప్పుడు చూద్దాం. అంటే ఆ మైండ్ సెటప్తో ఎవరైతే తీసుకుంటారో డెఫినెట్గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ₹1,00,000 లోన్ ఇచ్చాడంటే దానికి తగిన పత్రాలు, మన దగ్గర సంతకాలు, షూరిటీలు అన్నీ తీసుకొని మనకి ఆ లోన్ ప్రాసెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ డాక్యుమెంట్ సంతకాలు పెట్టి మనం వారి దగ్గర నుంచి అప్పు రూపంలో డబ్బు తీసుకుంటామో, అండ్ ద సేమ్ డే వీ షుడ్ బి రియలైజ్డ్ టుమారో ఆన్వర్డ్స్ ఎనీ టైమ్ వీ హ్యావ్ టు రీపే ది అమౌంట్. వాడు మీకు ₹1,00,000 ఇచ్చి వదిలేయడు, డెఫినెట్గా వాడు మీ ఎంట పడతాడు. కానీ ఇక్కడ ప్రాపర్గా వీళ్ళు కట్టనప్పుడు దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ మెకానిజం. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులకి, ప్రైవేట్ ఫైనాన్షియర్స్కి, అలాగే ప్రైవేట్ చిట్లకి జనాలు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే ప్రాసెస్ చాలా స్పీడీ, గ్యారంటీలు వగైరాలు తక్కువగా అడుగుతారు, ప్లస్ పర్సంటేజ్ ఎక్కువ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనలైజ్డ్ బ్యాంక్లో మీకు 9% ఎంతో ఇస్తే వాళ్ళు మీకు 12%, 14% ఇస్తామని చెప్తారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇంత సెక్యూరిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సూపర్విజన్ ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్సే తక్కువ పర్సంటేజ్ ఇస్తున్నప్పుడు ప్రైవేట్ పర్సన్స్ ఇంత ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇవ్వగలరు అనేది మాత్రం ఈ రోజు వరకు ఎవరూ రియలైజ్ కాని అంశం. అంటే ఎన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ వచ్చి, ఎన్ని కోఆపరేటివ్ సొసైటీ ఈరోజు వరకు వచ్చి వితిన్ నో టైంలో ఫ్లరిష్ అయి బోట్లు తిప్పేసి వెళ్ళిపోయినా దేర్ ఈజ్ నో రియలైజేషన్ ఇన్ ద పీపుల్. రేపు మళ్ళీ పొద్దున ఎవడైనా కొత్తవాడు వచ్చి అర్ధరాత్రి 1 గంటకు ఉన్నవారికి ఒక కాయిన్ ఇస్తానంటే ఈరోజు సాయంత్రం నుంచి పోయి క్యూలో నుంచి ఉంటారు. ఇది కరెక్ట్. అంతేగాని మీరు కాయిన్ ఎందుకు ఇస్తా అంటున్నాడు? గతంలో చాలామంది ఇట్లా మోసం చేశారు కదా. అంటే మన కళ్ళ ముందు తెలిసిన విషయాలే ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన చుట్టూ ఎన్నో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలా దారుణంగా 100 కోట్లు కలెక్ట్ చేసి ప్లాట్లు అమ్ముతాము చేస్తామని చెప్పి బోర్డు తిప్పేసి ఆ డైరెక్టర్లు జైలుకి వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కానీ మనం గమనించుకో. అంటే మనిషి ఆశాజీవి, కష్టపడకుండా ₹10 ఎవడన్నా ఇస్తాడంటే మనం రియాక్ట్ అవుతాం తప్పితే వీడు స్పెషల్గా మనకి ఎందుకు ఇస్తున్నాడు అనేది ఆలోచించాం. సో ఎప్పుడైతే తీసుకున్న లోన్ మనం తిరిగి ప్రాపర్గా దాన్ని రీపేమెంట్ చేయలేదో, ఫైనాన్షియర్ ఆల్సో విల్ అడాప్ట్ హిజ్ ఓన్ మెథడ్స్ టు రికవరీ ది అమౌంట్ ఫ్రమ్ అస్. అంటే వాళ్ళు ఏజెంట్లను పంపించటము, లేకపోతే మన దగ్గర నాటి ఇచ్చిన 2 వీలర్ ఎత్తుకుపోవటము, కార్ ఎత్తుకుపోవటము, లేదా రకరకాలుగా ఇంటి దగ్గరికి వచ్చి న్యూసెన్స్ చేయటము,
ఇవన్నీ పరిపాటి వాటి స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్ సిటీలో కరెంటు బిల్స్ వసూలు చేయలేకే మన ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ గ్రూప్కి అప్పచెప్పిందంటే చూడండి. అంటే ప్రభుత్వం ఓల్డ్ సిటీలో కరెంటు బిల్స్ వసూలు చేయలేక దే యాక్సెప్టెడ్ దర్ ఇన్ఎబిలిటీ, దే హ్యావ్ ఎంట్రస్టెడ్ దిస్ జాబ్ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ టు ది అదానీ గ్రూప్. అంటే రికవరీ ఎంత టఫో మీరు గమనించండి. అంటే డబ్బులు ఇచ్చినంత ఈజీగా రికవరీ రాదు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఒక్కొక్కసారి అసాంఘికమైన పద్ధతుల్లో అవలంబించి రికవరీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే మీరు ప్రాంప్ట్గా కట్టారు, మీ జోలికి రాడు, మీతో గొడవ లేదు కదా. ప్రేక్షకులు గమనించాల్సినదే, ఈరోజు మనం లోన్ తీసుకుంటున్నాం, ఎంజాయ్ చేసామంటే తిరిగి కట్టాల్సి వచ్చినప్పుడు అదే బాధ్యతతో మనం ప్రవర్తించాలి. కోర్స్ ఈ విషయంలో న్యాయస్థానం ఇంటర్ఫీరెన్స్ సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే గతంలో ఐసిఐసిఐ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, సిటీ బ్యాంకులు ఏజెంట్స్ని పెట్టి రికవరీ చేస్తూ ఉంటే యు ఆర్ నాట్ సపోజ్ టు అడాప్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నువ్వు లీగల్గా ఇచ్చినప్పుడు లీగల్గా కొట్లాడు, అంతేగాని ఈ రకమైన పనులు చేయొద్దు అని చెప్పినప్పటికీ పద్ధతిగా మీరు గమనించే ఉంటారు. రికవరీ ఏజెంట్స్ ఏదో గుండల్లాగా మీసాలు పెట్టుకొని గల్లలుంగి కట్టుకొని రారు, సూటు బూట్ వేసుకొని ఏజెంట్స్ లాగానే మీ ఇంటికి వచ్చి కొత్త ప్రాక్టీసు. ఇప్పుడు చాలా స్లోగా వచ్చి కూర్చొని మీరు డబ్బులు ఇవ్వండి మేము వెళ్ళిపోతాం. మీరు పోలీస్ కంప్లైంట్ చేశారు, పోలీసులో ఏం చెప్తారు, ఏమంటే వాళ్ళని మేము ఒక్క మాట అనలేదు, వాళ్ళని తిట్టలేదు, ఏమనలేదు, మా డబ్బులు ఇస్తే వెళ్తామన్నాం, ఇదిగోండి కాగితాలు, ఈ కాగితాల ప్రకారం మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, టైం అయిపోయింది, వాళ్ళు రీపేమెంట్ చేయట్లేదు, మేము రావటం తప్ప. మీరే ఆలోచించండి, ఎవరు వాళ్ళని బయటికి గెంటుతారు? ఎప్పుడైనా వాడు మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా లేకపోతే మిమ్మల్ని తిట్టినా డెఫినెట్గా పోలీస్ విల్ ఇంటర్ఫియర్. దే ఆర్ ఓన్లీ మేకింగ్ ఎ రిక్వెస్ట్. అంటే ఇది స్లో పాయిజనింగ్ మెథడాలజీ అంటారు. మిమ్మల్ని పొద్దునే 6 వచ్చి కూర్చుంటారు, మిమ్మల్ని కదనీరు, ఏం చేయనీరు, మన డబ్బులు ఇచ్చేయండి వెళ్తాం. అంటే మనం ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాం? మనం ఇన్స్టాల్మెంట్ 1000 రూపాయలు అనుకుందాం, కట్టలేకపోయాం, ఒక 500 వాడి కట్టి 500 కొంచెం టైం ఇవ్వండి కడతాను అంటే డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి లీగల్ కేసులు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి రికవరీ ఆఫ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం కోఆపరేట్ చెయ్యం. ఎందుకు కోఆపరేట్ చేయాలంటే తీసుకొచ్చాము, పర్పస్ సర్వ్ అయింది, సో రకరకాల మార్గాలు ఎతుకుతాం. కాల్ మనీ కేసులు అదే విజయవాడలో జరిగినాయి 2017, 2018, 2019లో కాల్ మనీ కేసులని. అంటే ప్రామిసరీలు రాసిచ్చారు, చెక్కులు ఇచ్చారు, సంతకాలు పెట్టారు, తిరిగి ఉల్టా కేసులు ఏం పెట్టారు, డబ్బులు అడితే సార్ మాకు 10,000 ఇవ్వలేదు, బ్లాంకు సంతకాలు పెట్టించాము, అతనే రాసుకున్నాడు. మరి నువ్వు బ్లాంకు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చావంటే ఆ రోజు యు ఆర్ ఇన్ ఎ నీడ్, నీ అత్యవసరానికి ఆదుకోనే ఫైనాన్షియల్ సంస్థ వచ్చింది కాబట్టి వితౌట్ థింకింగ్ అబౌట్ ది రిపర్కషన్స్ నువ్వు డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసావు. అది కూడా మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? వాడు డబ్బులు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు కంప్లైంట్ చేశారు. అంతేగా నా చెక్ బుక్ పోయింది, నా చెక్కు పోయినాయి, నేను బ్లాంక్ ప్రామిసరీ నోటు రాసి బ్యాగ్లో పెట్టుకున్నాను అనే ఒక కంప్లైంట్ మీరు ఇవ్వలేదు కదా. ఎప్పుడైతే రికవరీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీరు డబ్బులు ఇవ్వాలని అన్నారు, మీరు మీ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయని చెప్పారు, దెన్ ఓన్లీ యు ఆర్ రియాక్టింగ్. కాబట్టి ఫస్ట్ ఈ యాప్స్కి అట్రాక్ట్ అవ్వటం అనేది కొంచెం ప్రేక్షకులు గమనించుకొని మెసలుకోండి. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి స్కీమ్స్, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎవరో ఫోన్ చేసి చెప్తారు, మీరు లక్కీ లాటరీలో వచ్చిందండి, మీరు మీ మిసెస్ మా ఆఫీస్కి రండి అంటారు. వెళ్ళిన తర్వాత దే ఆర్ ట్రై టు ఇండ్యూస్ యూ, అంటే వాళ్ళని రకరకాలుగా మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మభ్యపెట్టడానికో, ఆర్ కన్ఫ్యూజ్ చేయడానికో ప్రయత్నించి మిమ్మల్ని కమిట్ చేయించి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఆ రోజు బాగానే ఉంటుంది, ఏదో సింగపూర్ ట్రిప్ అంటారు, అదంటారు, ఇదంటారు, రకరకాల, అంటే వాళ్ళ బిజినెస్ అది. మోసపోవటం మన అమాయకత్వం. సో మోసమేం లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మీరు డాక్యుమెంటేషన్ చేశారు, డబ్బులు తీసుకున్నారు. సో రికవరీ వచ్చేటప్పటికి కంపల్సరిగా మీ జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే మీ ద్వారా రికవరీ చేసే వెసులుబాటు అతనికి ఉంది. సో దాన్ని మీరు మా ఇంటికి వచ్చారు, గొడవ చేశారు, నేను దీనికి వ్యతిరేకం. డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాల్సిన బాధ్యత మనకుంది. ఆ బాధ్యత మనకు లేనప్పుడు, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు యూ కెన్ ఓన్లీ పోస్ట్పోన్ ద పేమెంట్. బాగా గమనించండి, బికాజ్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ అండర్ హిస్ పొజిషన్,
and there is a proof of payment, when there is a proof of payment from the financial company to you, you can only postpone the payment, but you cannot totally avoid the payment. సో ప్రేక్షకులు గమనించాల్సిన ఏంటంటే మన అత్యవసరాలకి మనం తెచ్చుకున్న ఆర్థిక వెసులుబాటు అదే బాధ్యతగా ఇట్ ఈస్ అవర్ మోరల్ అండ్ లీగల్ ఆబ్లిగేషన్ టు రీపే ది లోన్ అమౌంట్. ఆ కాన్సెప్ట్ని మనం మర్చిపోయి మనం డబ్బులు అడుగుతున్నారు కదా అని మన వాళ్ళ మీద ఫాల్స్ కేసులు పెట్టడం జరిగితే టెంపరీగా మీకు రిలీఫ్ రావచ్చేమో కానీ లాంగ్ రన్లో నో కోర్ట్ ఆఫ్ లా విల్ అప్రిషియేట్ యువర్ యాక్షన్స్. అలాగే ఫైనాన్షియల్ కంపెనీకి కూడా చూసే ప్రేక్షకులు ఈ కార్యక్రమంలో ఉంటే వాళ్ళకి నా అపీల్, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా తీసుకోండి, మేక్ ప్రాపర్ కమిట్మెంట్, మేక్ ప్రాపర్ స్టెప్స్ సో దట్ యూ కెన్ వెరీ ఈజీలీ టు రికవర్ యువర్ ప్రాసెస్. అంతేగాని ఏదో తీసేసుకొని ఎగ్జార్బిటెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఛార్జ్ చేసి వాడు ఒప్పుకోవచ్చు, వాడు అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నేను చూశాను 36%, 48% ఒప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ కోర్టు నిర్దేశించిన పర్సంటేజే మీరు రికవరీ చేసుకోగలుగుతారు. బట్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఏదో వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పని కాకుండా మీ అత్యవసరానికి మిమ్మల్ని ఆదుకున్న సంస్థలు కానీ మనుషుల్ని కానీ అదే రెసిప్రోకేషన్ మీరు ఇవ్వండి తప్పితే అనవసరమైన లీగల్ హ్యాజల్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బందులు పడద్దని చెప్పని కోరుకుంటూ నమస్కారం.